హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తులస్ కిచెన్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియోలో ఒక స్పెషల్ చికెన్ ఫ్రైని చూపించబోతున్నాను. దీని టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. స్మెల్ అయితే ఇంక అసలు చెప్పనవసరం లేదు. స్మెల్తోనే కడుపు నిండిపోతుంది, అంత బాగుంటుంది. ఇంతకీ ఏంటి స్పెషల్ డిష్ అనుకుంటున్నారా? కరివేపాకు చికెన్ ఫ్రై అండి. చికెన్తో ఎప్పుడు కర్రీ ఫ్రై చేస్తూనే ఉంటాం కదండి, అలా కాకుండా ఇలా కరివేపాకుతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఒక స్పెషల్ డిష్గా గుర్తుండిపోతుంది. ఫస్ట్ ప్యాన్లో 10 వరకు ఎండుమిర్చి, 6-7 వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 5-6 లవంగాలు, 4 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ మిరియాలు వేసుకొని లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోవాలి. దీంట్లో మనం కారం యాడ్ చేయమండి, సో ఎండుమిర్చి మీ కారాన్ని తగ్గట్టు తీసుకోండి. ఇప్పుడు దీంట్లో కడిగి ఆరబెట్టుకున్న 1 కప్పు కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్ మీద 1-2 మినిట్స్ ఫ్రై చేసుకొని దించేసుకోవాలి. కరివేపాకు ఎక్కువగా ఫ్రై చేస్తే దాని అరోమా పోతుందండి. ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకునేది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు అరగంట నుంచి గంట వరకు ఉప్పు నీటిలో నానబెట్టుకున్న అరకిలో చికెన్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చికెన్ ఉప్పు నీటిలో నానబెట్టుకోవడం వల్ల ముక్క జ్యూసీగా టేస్టీగా బాగుంటుందండి. చికెన్ సగం వరకు కుక్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం చేసి పెట్టుకున్న కరివేపాకు పొడి కూడా వేసుకోవాలి. మసాలా మొత్తం చికెన్ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగు పెట్టే ఛాన్స్ ఉంటుందండి. చికెన్లో ఉన్న నీరంతా పోయి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటేనే దీని టేస్ట్ అనేది బాగుంటుందండి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని తక్కువైతే కనుక టేస్ట్ తగ్గట్టు వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్లో సన్నగా చీలి వేయించుకున్న పచ్చిమిర్చి, వేయించిన కరివేపాకు, వేయించిన జీడిపప్పు వేసుకొని ఒకసారి అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా వేయించుకున్నవి లాస్ట్లో వేసుకొని కలుపుకుంటే అన్నం కలుపు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుందండి. అలాగే చూడడానికి కూడా బాగుంటుంది. చూసారు కదండి, మనకి యమ్మీ సూపర్ అరోమాతో ఉండి కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చారు, పప్పుచారు, సాంబార్లోకి ఇది ఒక సూపర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. నీరు ఇంకిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు చికెన్ బాగా ఫ్రై చేసుకుంటే దీనిని 2 డేస్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.